అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతు భరోసా డబ్బులైతే రైతుల ఖాతాలో జమ అవుతున్నట్లయితే ప్రభుత్వం అయితే తెలియడమే జరిగిందనమాట. ఈ రైతు భరోసా డబ్బులైతే ఎప్పుడు రైతుల ఖాతాలో జమ అవుతాయి అని అయితే నేనైతే వీడియో తెలియజేస్తాను. అలాగే మన ఛానల్ కనుక మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట. వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వెళ్ళిపోయినట్లయితే మనకైతే ఈసారి వచ్చేసి అయితే రైతు భరోసాగా మార్చిన కాంచి అయితే 7,500 రూపాయలు అయితే ఒక ఎకరానికి ఒక కారుకి వచ్చేసి అయితే 7,500 రూపాయలు అయితే మనకైతే పంట పెట్టుబడి సాయం కింద మనకైతే ప్రభుత్వం అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఈ 7,500 మనకి అంటే అంతకు ముందు కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేసి అయితే 5,000 రూపాయలు అయితే ఇచ్చారనమాట. అదే సంవత్సరానికి కనుక చూసుకున్నట్లయితే 10,000 రూపాయలు అయితే రైతు భరోసాకి రైతు బంధు కింద మనకైతే పంట పెట్టుబడి సాయం కింద అందించడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేసి అయితే ఒక సంవత్సరానికి వచ్చేసి అయితే 15,000 రూపాయలు అయితే రైతు భరోసా కింద అందించడం అయితే జరుగుతుంది. అలాగే ఎకరానికి వచ్చేసి అయితే 7,500 రూపాయలు అయితే అందించడం అయితే జరుగుతుంది అనమాట. 7,500కి అయితే అర్హులు ఎవరెవరు అని అయితే నేనైతే ఈ వీడియో తెలియజేస్తాను అనమాట. ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. అలాగే మన ఈ 7,500కి అర్హులు ఎవరంటే ఈ ఖచ్చితంగా వాళ్ళకైతే 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దని అయితే మనకైతే ప్రభుత్వం అయితే తెలియడం జరిగిందనమాట. ఖచ్చితంగా వాళ్ళకి 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండొద్దు. అలాగే వాళ్ళ 10 ఎకరాలు కూడా ఖచ్చితంగా పంట పెట్టుబడి పంట సాగు చేసే భూములకు మాత్రమే ఈ రైతు భరోసా అనేది అయితే అందించడం అయితే జరుగుతుంది. అలాగే మీరు కనుక కొండలు గుట్టలు స్థలాలు వాటి రోడ్ల మీద ఉన్న స్థలాలకు కూడా గతంలో అయితే రైతు బంధు అయితే అందించడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు వచ్చేసి అయితే అవన్నీ అయితే క్యాన్సిల్ చేయడం అయితే జరిగిందనమాట. కేవలం పంట చేసే భూములకు మాత్రమే ఈ రైతు భరోసా అనేది అయితే అందించడం అయితే జరుగుతుంది. 7,500 అయితే వీళ్ళే అనమాట అర్హులు. అలాగే ఇంకా వాళ్ళ కుటుంబంలో ఒక గవర్నమెంట్ జాబ్ కూడా ఉండొద్దన్నమాట. ఆ గవర్నమెంట్ జాబ్ ఉన్న ఈ రైతు భరోసా అనేది అయితే అందించడం అయితే జరగదు. అలాగే వాళ్ళకి ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు ఉండాలి. వాళ్ళు పన్ను పే చేయొద్దన్నమాట. కొంతమంది బిజినెస్ పెట్టుకునే వాళ్ళైతే పన్ను పే చేయడం అయితే జరుగుతుందన్నమాట. వాళ్ళు ఎవరైతే ఈ పన్ను పే చేయని వాళ్ళకే ఈ రైతు భరోసా అనేది అయితే అందించడం అయితే జరుగుతుంది. మీకైతే క్లారిటీ అయితే అర్థమైందని అయితే భావిస్తున్నా. అలాగే ఈ రైతు భరోసా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనకైతే తెలియడం అయితే జరిగిందనమాట. ఆగస్టు ఫస్ట్ వీక్లో ఈ రైతు భరోసా అనేది అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఆగస్టు ఎండింగ్ లోపల ఈ రైతు భరోసా అనేది అయితే పూర్తి చేయడం అయితే జరుగుతుంది. మనకైతే దాదాపు వానాకాలం పంటలు కూడా స్టార్ట్ అయినాయని అయితే ప్రజలైతే తెలియడమే జరుగుతుందన్నమాట. ఈ ప్రజలు ఖచ్చితంగా రైతులైతే తెలియడమే జరుగుతుంది. మనకైతే ఆగస్టు 1వ తారీఖు ఫస్ట్ వీక్లోగా మనకైతే రైతు భరోసా అనేది అయితే రైతుల ఖాతాలో అందిస్తానని అయితే ప్రభుత్వం అయితే తెలియడం జరిగింది. థ్యాంక్ యూ అండ్ ఆల్. జై హింద్.